సార్ నమస్తే సార్. సార్ గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపడానికి కుట్రపూర్వకంగా చేశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు సార్. ఇది ఎందుకు జరిగింది సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపడం అన్నది ఎవల తరము కాదు. నెంబర్ 1, భీమా నాయక్ని ఎన్ని విధాలు 100 థియేటర్లు 200 థియేటర్లు సీజ్ చేశారు. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు. నేను తెల్లవారు 4 గంటలకు హైదరాబాద్ నుంచి ఫ్లైట్, తెల్లవారు 6 గంటల ఫ్లైట్, 4 గంటలకు ఎయిర్పోర్ట్కి వెళ్ళి కూర్చొని కొత్త వలస, చోడవరం, రాయకవతం మొత్తం అన్ని ఏరియాలు తిరిగి మొత్తం టోటల్గా అక్కడ కూర్చున్నాను. నేను చెష్ట వేశాను. ఎవరు వస్తారు 5 రూపాయల టికెట్ అమ్మమని, 35 రూపాయల టికెట్ అమ్మమని ఎమాటాచ్ వచ్చేసారు. చైనా అందరూ థియేటర్లు సీజ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. ఆ రోజు భీమా నాయక్ సినిమాకి. ఆ తర్వాత బ్రో సినిమాకి ఇంకా టికెట్స్ అవసరం లేదు, ఆ 100 రూపాయలు చాలని డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అవసరం లేదు, ఇక రేట్లో దవన రేట్లు అమ్మని అన్నారు. అయిపోయింది. అంటే పవన్ కళ్యాణ్ గారిని డౌన్ చేద్దామని చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. ఆయన ప్రయత్నాలు చేస్తున్న కొద్ది ఎదుగుతూనే ఉంటాడు. ఈరోజు డిప్యూటీ సీఎం, నెక్స్ట్ కాబోయే సీఎం. ఈరోజు సెంటర్లో ఆయనకున్న పేరు ఎవరికి లేదు. అంటే ఒక మంచితనానికి మారుపేరు. ఆయన ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించాడు, ప్రజల కోసం ఆలోచిస్తాడు. ఆయన ఎదుటి వాళ్ళ కుట్రలు కుతంత్రాలు ఆయనకు తెలియవు. స్ట్రేట్గా ఎదురుగుంటూ మాట్లాడటమే తెలుసు. కనుక ఇక్కడ కొంచెం డ్రామా బ్యాచ్ ఉంది. మా సినిమా ఇండస్ట్రీలో కొంచెం డ్రామా బ్యాచ్ ఉంది. ఆ డ్రామా బ్యాచ్ కొంచెం ఎలాగైనా ఏదో ప్రయత్నం చేస్తుంది. ఇటు ఈ సినిమా ఆపాలా, లేకపోతే మొత్తం ఇండస్ట్రీని ఆపాలా, బెదిరింపుల ధోరణి చేస్తూ ఉంటుంది. ఆ డ్రామా బ్యాచ్లో ఒక దిల్ రాజు ఒకడు ఉంటాడు, ఆ సురేష్ బాబు ఒకడు ఉంటాడు, మొత్తం టోటల్గా మా సునీల్ అన్నాడు ఒకడు. వీళ్ళందరూ కలిపి ఒక డ్రామా బ్యాచ్ చేసి ఈ లెవెల్ వీళ్ళు లీజు ఓనర్స్. థియేటర్ ఓనర్ చెప్పాలా థియేటర్ ఆపుతానని, థియేటర్ ఓనరు చెప్పాలని థియేటర్ ఆపుతానని. థియేటర్ ఓనర్ సుముఖంగా లేడు. థియేటర్ ఓనర్ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంని నిర్మాతలు, ఛాంబరు, డిస్ట్రిబ్యూటర్లు కూర్చొని మాట్లాడుకుంటారు. మీరు నలుగురు నిర్ణయించుకొని మీరు ఆ 1వ దగ్గర బంద్ చేసేస్తారా? రేపు భైరవ సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి? మీరు రేపు 5వ తారీఖు కమల్ హాసన్ గారి సినిమా పరిస్థితి ఏంటి? రేపు వీరమల పరిస్థితి ఏంటి? అంటే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మీ దాకా వస్తున్నాయో రావో ఇస్ అ గేమ్. బ్లాక్మెయిలింగా అంటే ఈ డ్రామా బాగోదు, కరెక్ట్ కాదు. అది దిల్ రాజు గారు నిజంగా ముయ్యాలి అన్నప్పుడు ఆయన గేమ్ చేంజరు. ఆయన సినిమా సంక్రాంతికి వస్తున్నప్పుడు మూసేసి నేను పర్సంటేజ్ అనౌన్స్ చేస్తానని చెప్పుకుంటూ బాగుంది. పర్సంటేజ్ సిస్టమే ఆడుతుంది. ఇప్పుడు రెంట్లో పర్సంటేజ్ ఆడుతుంది. ఇప్పుడు దాంట్లో పెద్దగా ఇబ్బందికరం ఏం లేదు. సినిమాలు అన్నీ రెంట్లు రావట్లా, పర్సంటేజ్ సిస్టమే వస్తున్నాయి. వస్తున్నప్పుడు ఓకే, ఎగ్జిబ్యూటర్లో ఉన్న ఇబ్బందిని అది చెప్పాలి. 8 సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఈరోజు ఏం కొత్త కాదు. నడుస్తున్నప్పుడు ఆ 8 సంవత్సరాల నుంచి కూర్చొని మాట్లాడుకోవాలి. ఆల్ ఆఫ్ ది సడన్ థియేటర్లో మోస్తామని ఎలా అనౌన్స్ చేస్తారు? మీరు మీటింగ్ పెట్టింది 1400 మంది ఎగ్జిబ్యూటర్లు. దాంట్లో 40 మంది కూడా 20 మంది కూడా ఒరిజినల్ ఎగ్జిబ్యూటర్ లేరు, ఒరిజినల్ ఓనర్స్ లేరు. అందరూ లీజు ఓనర్సే. మీకు బాధ ఉంది కదా, థియేటర్ లీజ్ వదిలేయి. ఆ ఓనర్ మూసుకుంటాడో తెలుసుకుంటాడో నీకెందుకు? నీకు బాధ ఉంది కదా సురేష్ బాబు గారు, థియేటర్ లీజ్ వదిలేయి. మీకు బాధ ఉంది కదా సునీల్ గారు, థియేటర్ లీజ్ వదిలేయి. నువ్వు ఎన్ని థియేటర్ ఓనర్గా ఉన్నావు, నీ థియేటర్ నువ్వు మూసుకుంటావో తెలుసుకుంటావు, నీ ఇష్టం. దిల్ రాజు గారికి థియేటర్ ఉంటే మూసుకుంటూ తెలుసుకుంటాడు, ఆయన ఇష్టం. సురేష్ బాబుకి నాకు తెలిసి ఒక థియేటర్ ఉంది, మూసుకుంటే తెలుసుకుంటాడు ఓనర్గా. మీరు లీజు తీసుకుంటారు, మీరే మళ్ళీ ఎగ్జిబ్యూటర్ల మీద పీక మీద కత్తి పెడతారు. వాళ్ళకు వచ్చి మాకు సినిమాలు రావట్లేదు పర్సంటేజ్ చేయమని వాళ్ళని అడుగుతారు, రెంట్లు తగ్గిస్తానంటారు. అంటే ఇటు అటు బ్లాక్మెయిలింగ్ తప్పు కదా. రెండోది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తేప్పుడు ఈ డ్రామాలు ఏంటి? ఈ డ్రామా ప్లేయింగ్ ఏంటని అడుగుతున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందని తెలుసు, ఇప్పుడు అనౌన్స్ చేయలేదు కదా. 15 రోజులు 20 రోజుల క్రితం జూన్ 12 అనౌన్స్ చేశారు. 20 రోజుల క్రితం కమల్ హాసన్ గారి సినిమా అనౌన్స్ చేశారు, కుబేర్ అనౌన్స్ చేశారు. మీరు ఇప్పుడు ఎలాగ డిసిషన్ తీసుకుంటారు? నేను తప్పు అనట్లేదు, ఎగ్జిబ్యూటర్ల బాధ వినవలసిందే. నిజంగా ఎగ్జిబ్యూటర్ల నేను ఎగ్జిబ్యూటర్ని, నేను వన్ ఆఫ్ ది ఎగ్జిబ్యూటర్. అంటే మా బాధ వినరా మీరు? జనరల్ బాడీ విజయవాడలో పెట్టండి, జనరల్ బాడీ విశాఖపట్నంలో పెట్టండి, జనరల్ బాడీలో హైదరాబాద్ పెట్టండి, జనరల్ బాడీ తిరుపతిలో పెట్టండి. అందరూ అభిప్రాయాలు తీసుకోండి, అభిప్రాయాలన్నీ గుంతకల్లో పెట్టి అభిప్రాయాలు తీసుకోండి. అభిప్రాయాలు C క్లాస్ తీసుకోండి, A క్లాస్ తీసుకోండి, అన్ని అభిప్రాయాలు తీసుకొని అప్పుడు నిజంగా ఏది ఉందో ఏది కష్టమో చెప్పండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ అన్నదమ్ములం అందరం.
ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ అన్నదమ్ములు లాంటి వారివి. మన అందరం అన్నదమ్ములు ఎక్కడ కొట్టుకుంటాం? మన ఛాంబర్ ఉంది కదా, మన ఛాంబర్లో మాట్లాడుకుందాం. మీ ఇష్టం వచ్చిన మీరు ఎలాగ అనౌన్స్ చేస్తారు? ఇప్పుడు నాకు ఇందాక దాము ఇప్పుడే చూశాను నేను, దాము సెక్రటరీ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ. అంటే మాకు ఇంటిమేషన్ లేదు. దాముకి ఇంటిమేషన్, నాకు తెలిసి దాముకు కూడా ఇంటిమేషన్ ఉందా లేదో తెలియదు, ఉందేమనుకుంటాను. మరి ఆ రోజు ఆ మీటింగ్లో ఉన్నాడు. ఎస్ దాము ఇస్ సెక్రటరీ అండ్ ఛాంబర్. ఆ మీటింగ్లో అనౌన్స్ చేసి 1వ తారీఖు బంద్ అన్న దాంట్లో ఆయన ఉన్నాడు. ప్రెసిడెంట్ భరతభూషణ్ దాంట్లో ఉన్నాడు. వాళ్ళకేం సంబంధం? వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళు ఖండించాలా లేదా? కరెక్ట్, వాళ్ళు ఖండించాలా లేదా? ఖండించకుండా మళ్ళీ ఈరోజు వచ్చి మాకేమైతే మేము బంద్ అని చెప్పలేదు, ఎవరో చెప్పలేదు. బంద్ అనేది అక్కడి నుంచే కదా వచ్చింది. బంద్ చేస్తున్నాం, 1వ తారీఖు నుంచి బంద్ నిర్ణయం తీసుకుంటున్నాం అని అనౌన్స్ చేసిన తర్వాతనే కదా బయటకు వచ్చింది. మళ్ళీ ఈరోజు వచ్చి మాకు తెలియదు, మా సమస్య మేము పరిష్కరించుకుంటాం. మీ సమస్య మీరు పరిష్కరించుకోవడానికి నేను నిర్మాత, అందరూ నిర్మాతలే. మన సమస్య మనమే పరిష్కరించుకోవచ్చు, బాగుంది. కానీ కందులు దుర్గేష్ గారు మీ దాంట్లో దూరలే, పవన్ కళ్యాణ్ గారు మీ దాంట్లో దూరలే. వన్ ఆఫ్ దీస్ హీరో, ఇండస్ట్రీకి సంబంధించిన వాడే. వన్స్ ఫోటోగ్రఫీ మినిస్టర్, ఆయన కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వాడే. కందులు దుర్గేష్ గారికి ఏ విధంగా అర్థమైందో తెలియదు. మీ డ్రామాలు కట్టిపెట్టండి, మీ డ్రామాలు. దాముగా చెప్తున్నాను, మీ డ్రామాలు కట్టుబెట్టు. నువ్వు కూర్చున్న మీటింగ్లో, ఎగ్జిబ్యూటర్ మీటింగ్లోనే జరిగిన డిసిషన్ని మళ్ళీ కందులు దుర్గేష్ గారు ఏ విధంగా మాట్లాడి ఆయన తెలియదా? ఆయన చిన్న పిల్లడా? సినీ ఆటోగ్రాఫర్ మినిస్టర్గా ఆయన తెలుసు కదా. మళ్ళీ ఆయన కోసం మీరు ఆయనకి ఏం అర్థమైందో తెలియదని మాట్లాడతారు. ఇది కరెక్ట్ కాదు. అంటే గేమ్ ప్లే చేసి రాత్రి ఎప్పుడైతే సీరియస్ అయ్యారో ఉదయాన్నే ఆడిన మీటింగ్ పెట్టడం, గబా కూర్చొని దాన్ని సర్దీశారు, మొత్తం బిసాన్ సర్దీసి క్లోజ్ చేశారు. అవ్వకపోతే ఇంక మళ్ళీ అప్పుడు రేపు ఉదయం మొత్తం ఫ్యాన్స్ అంతా తిరగబడతారు, రేపు మొత్తం టోటల్గా అంతా అల్లకొలం అవుద్ది. మనం చేసిన ఏదో చేద్దాం అనుకున్నాం, ఆ చేసింది రివర్స్ అవుద్ది అని డ్రామా ప్లే చేసి ఇవాళ దుకాణం బంద్ చేశారు. ఇది వాస్తవమా కాదా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. లేదంటే టోటల్ సీసీ కెమెరాలో దాము ఉండలో తీద్దాం, భరతభూషణ్ ఉండలో తీద్దాం. అదే థియేటర్లో కదా 1వ తారీఖు బంద్ అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి మాకు తెలియదు సమాచారం, మేము ఎక్కడ ఛాంబర్ నుంచి చెప్పలేదు, కౌన్సిల్ నుంచి చెప్పలేదు అని చెప్తారా? మీ నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతుంది. ఇస్ అ సోషల్ మీడియా ఇప్పుడు ఎలర్ట్గా ఉంది, వెళ్ళిపోద్ది. రోజు మీరు కందులు దుర్గేష్ గారి కోసం అంటారు. కందులు దుర్గేష్ గారికి ఆయనకి ఏం సమాచారం ఉందో మాకు తెలియదు. అసలు నీ సమాచారం నీ దగ్గర కరెక్ట్గా ఉందా? తప్పు కదా అది. ఇది చాలా తప్పు. దాము గారికి ఆయన సెక్రటరీ హోదాలో ఉండి, ఈజ్ అ ప్రెసిడెంట్ హోదాలో భరతభూషణ్ గారు ఉండి, చాలా మేధావులు వచ్చారు చూశాను. కానీ ఈ డ్రామాలు మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఇలాంటి వాళ్ళు ఎవరో వచ్చి ఆపాలన్నా ఇలా తరం కూడా కాదు. సినిమా 12వ తారీఖు రిలీజ్ అవుద్ది. అది 12వ తారీఖు సినిమా థియేటర్స్ అన్నింటిలో, మొత్తం థియేటర్లో పవన్ కళ్యాణ్ హరిహర వీరమలే పడుతుంది. ఆపడం అనేది వీళ్ళ తరం కాదు, వీళ్ళ తరం కూడా కాదు. అంటే ఇంకా ఎక్కువగా మాట్లాడకూడదు కాబట్టి ఊరుకున్నారు. కానీ చాలా ప్లానింగ్లు చేస్తూ ఉంటారు. ఆయన ఎదుగుతూనే ఉంటాడు, వీళ్ళు రోడ్డు మీద పడుతూనే ఉంటారు. ఆయన కోసం ప్లాన్ చేసేవాడు నడి రోడ్డు మీద పడుతూ ఉంటాడు, ఆయన ఎదుగుతూనే ఉంటాడు. కనుక పవన్ కళ్యాణ్కి డైరెక్ట్గా మాట్లాడడం వచ్చి తప్ప ఏ బ్యాక్గ్రౌండ్ దొంగల్లా మాట్లాడడం రాదు. చాలామంది దొంగ డ్రామాలు ఆడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకొని, సార్ మీ కంగ్రాచులేషన్స్ సార్, చాలా అసలు డిప్యూటీ సీఎం ఇస్ గ్రేట్ఫుల్ సార్ అంటారు. అల్లు అరవింద్ గారు అందరినీ చూసాం మేము. గ్రేట్ఫుల్ సార్ మీరు అంటారు, అక్కడ గ్రేట్ఫుల్ అంటారు, బయటకు వచ్చి తిడతారు. ఇది ఈ రాజకీయాలు ఇక్కడ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు చూసాం, పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చూసాం. ఇవన్నీ డ్రామాలన్నీ చూసి మేం కాదు, గవర్నమెంట్ కూడా చూస్తూ ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ అవసరం లేదండి. ఎందుకు? ఆయన బోర్డు పని ఉంది. ఇలా ఖాళీగా ఉందా ఏంటి? ఇలాగంటే ఈ రోజు డేట్స్ వాళ్ళ దగ్గర ఖాళీ కూర్చున్నారు. ఇలాగంటే డిస్ట్రిబ్యూషన్ లేదు కాబట్టి ఖాళీ కూర్చున్నారు. ఆయనకి పని కాదు. వీళ్ళకి టైం ఇచ్చేంత కూడా టైం లేదు. ఆయన ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన ఆల్రెడీ ప్రజల దాంట్లో మమేకమై ఉన్నాడు. ఆల్రెడీ కర్ణాటకలో మొత్తం టోటల్గా అటవీ ప్రాంతంలో ఏనుగులు ఇబ్బంది పెడుతుంటే ఆ ఏనుగులు తీసుకొని ప్రజలను కాపాడడం కోసం, పొలాలు కాపాడడం కోసం
ఆ పనిలో పూర్తిగా ఉన్నాడు. అలాగే పంచాయతీరాజ్లో నిర్మూలన చేయడం కోసం, పంచాయతీరాజ్లో జరుగుతున్న అవినీతి కోసం దాన్ని మొత్తం ఆఫీసర్ని ఎలా మార్చాలి, ఏం చేయాలి, ఈ ఆఫీసర్లు ఎలా చెప్తే వింటారు అని దాంట్లో నిర్మూలన చేయడం కోసం ఉన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా పెంచాలి, ఇంకా మనం రేపు భారతదేశానికి మనం ఏ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మన సైంటిస్టులు ఏ విధంగా పెంచి ఏ విధంగా డెవలప్ చేసి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇస్తే బాగుంటుంది అని దాంట్లో ఉన్నాడు. అటవీ శాఖ మంత్రిలో ఈ స్మగ్లర్స్ని, ఈ గంధపు చెక్క స్మగ్లర్స్ని ఈయన పీడీ యాక్ట్ కింద ఎలాగేయాలో దాని పని మీద ఉన్నాడు. కానీ పనిపాటు లేని వాళ్ళు మీటింగ్లు పెడితే ఆ మీటింగ్ ఆయన రియాక్ట్ అవుతాడా? దీనికి ఆల్రెడీ కందుల దుర్గేష్ గారే ఎక్కువ. అసలు కందుల దుర్గేష్ గారు కూడా అనవసరం అవసరం లే, అందుకే విచారణ జరిపించమన్నాడు. విచారణలో తేలుతుంది, తేలిన తర్వాత అప్పుడు ఉంటుంది. త్వరలోనే దీంట్లో ఈ దొంగలు ఎవరో బయటపడతారు. ఎందుకంటే ఈ గేమ్ ఆడిన ఎవరో బయటపడతారు. సార్ ఇంకోటి ఏంటంటే వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో బైకట్ భైరవం అనేసి పోస్టులు పెడుతున్నారు. గతంలో విశ్వసేన్ మూవీ కూడా పోస్టులు పెట్టారు. ఇది ఏ విధంగా చూడొచ్చు సార్? సినిమా కష్టపడి సినిమా తీసి ఆ కష్టపడి సినిమా తీసిన దాన్ని మనం ఒకరిద్దరు బైకౌట్ అంటే అయిపోద్దని నేను అనుకోను. రెండోది, సినిమాలో ఏదైనా ఒక చిన్న చిన్న తప్పు మాటలు ఏమైనా మాట్లాడినా దాన్ని మనం పెద్దగా భావించకూడదు. అంతే తప్ప సినిమాలాగానే చూడాలి. సినిమా బాగుంది అంటే ఎవరు ఆపలేరండి, సినిమా బాగోలేదంటే మీరు బాయ్కౌట్ చెప్పకూడదనే ఎవరు చూడరండి. రెండు విషయాలు, అంతకన్నా మనం వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతే. బాయ్కౌట్ అంటే చూడాల్సిన, బాయ్కౌట్ అంటే వచ్చి జనాలు వచ్చి పడిపోరు, లేకపోతే సూపర్ హిట్ అంటే సినిమా బాగుందంటే ఎవరు ఆపలేరు. ఈరోజు దేవరా సినిమాకి మీకు బాగా ఉందో లేదో, దేవరా సినిమాకి నెగిటివ్ కామెంట్స్ 100 చేశారు. ఫస్ట్ ఒక్కరోజు బాధపడ్డాడు, తర్వాత 35 రోజులు ఏకదాటిగా సినిమాని ఇరగదీసిస్తుంది. అంటే ప్రజలు అంత విజ్ఞులు, ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలు ఏ సినిమా బాగుంది, ఏ సినిమాకి వెళ్ళాలి, ఏ సినిమాకి వెళ్ళకూడదు ఆలోచిస్తున్నారు. ఓకే, ఇక్కడ ఏది జరిగినా ఏ ఉన్నా ఒక్కటి మాత్రం వాస్తవం ఏంటంటే సినిమాలాగానే చూడండి, రాజకీయంలాగా చూడండి. దయచేసి ఎవరినైనా విమర్శలు ఉంటే అది ఆయన వ్యక్తిగతం ఉండొచ్చు తప్ప ఇక్కడ ఉండదు, సినిమా ఇండస్ట్రీలో ఉండదు. సినిమా తీశారు, అలాగే మొత్తం టోటల్గా బెల్లంకొండ శ్రీనివాస్ గారు, మనోజ్ గారు, మంచు మనోజ్ గారు, మన నారా రోహిత్ గారు ముగ్గురు సినిమా చేశారు. కష్టపడి 50 కోట్లు 60 కోట్లు పెట్టి సినిమా తీశారు వాళ్ళు, రాధామోహన్ గారు. కనుక ఒక నిర్మాత బాధ అర్థం చేసుకోండి, ఆ హీరోలు కష్టం అర్థం చేసుకోండి. దయచేసి ప్రేక్షకులు అందరూ ఆదరించాలి, సూపర్ హిట్ అవ్వాలి, ఇండస్ట్రీకి మంచి రోజులు రావాలని కోరుకుంటాం తప్ప దయచేసి ఏ పొలిటికల్ లీడర్స్ అయినా సినిమా బాగుండాలనే చూడాలి, సినిమా ఆడాలనే చూడాలి. పొలిటికల్ అనేది మీ ఇంటర్నల్ ఇష్యూలు ఉంటాయి తప్ప సినిమా వాళ్ళకి కులం లేదు, మతం లేదు, పొలిటికల్ లేదు. అందరూ చూడాలి, కులమత భేదాలు లేవు. మాకు సినిమా కులం, మాదంతా ఒకటే కులం, సినిమా కులం. కనుక మేము సినిమాని అందరూ చూడాలని కోరుకుంటాం. అన్ని పార్టీలు చూడాలి, అన్ని కులాలు చూడాలి, అన్ని మతాలు చూడాలని కోరుకుంటాం. కనుక ఆల్ ది బెస్ట్. భైరవ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మన ఆల్రెడీ బెల్లంకొండ శ్రీనివాస్ నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, మంచు మనోజ్ మా అన్న మోహన్ బాబు గారు అబ్బాయి, అలాగే నారా రోహిత్ గారు, నేను ప్రతినిధి 2 నేనే రెడీ చేశాను. కనుక ఆ సినిమాలు మళ్ళీ రీఎంట్రీ బాగా ఆయన ఇప్పుడే అవుతున్నాడు. కనుక ఆ సినిమా పెద్ద హిట్ కావాలని, వాళ్ళకి ఇండస్ట్రీ బాగుండాలని ఇంకెన్నో సినిమాలు రావాలని కోరుకున్నాను. మీకు శ్రీహరి గారికి బాండింగ్ మా అందరు తెలిసిందే. శ్రీహరి గారు లేని లోటు ఏమైనా కనిపిస్తుంది సార్ ఇప్పటికీ? ఉంటుందండి. శ్రీహరి గారు లేని లోటు అంటే ఆయన విలన్ క్యారెక్టర్స్ హీరో చేశాడు, చాలా సినిమాలు చేశాడు. ఆయన విలన్ అనేది లేని లోటు ఉంది. అలాగే జగత్ బాబు అంటే కొత్త డిఫరెంట్ విలన్స్ వస్తున్నారు. కాకపోతే ఆయన అదొక డిఫరెంట్ యాక్టింగ్. అంటే కామెడీ చేయాలా, టైం సెన్స్ ఎలా చేయాలి, విలనిజం చేయాలా, సీరియస్నెస్ చేయాలా, ఫైట్స్ చేయాలా, అన్నిటిలోని ఉండేది. నాకు 2 లోటు ఉంది ఇక్కడ. దాసనారాయణరావు గారు లేని లోటు కనబడుతుంది, శ్రీహరి గారు లేని లోటు కనబడుతుంది. ఎందుకంటే రామానాయుడు గారు లేని లోటు కనబడుతుంది. రామానాయుడు గారు ఒక సినిమా నిర్మాత ఎలా ఉండాలో చూపించిన వ్యక్తి. దాసనారాయణరావు గారు డైరెక్టర్ ఎలా ఉండాలో, ఎలాగ తీయాలో టైం సెన్స్ ఏంటని చూపించిన వ్యక్తి. డైరెక్టర్గా ఒక శ్రీహరి విలన్గా వచ్చి, హీరోగా వచ్చి, ఆయన మొత్తం టోటల్గా హీరో నుంచి విలన్ అయ్యి, విలన్ నుంచి హీరో అయ్యి, ఒక సినిమాని ఒక విలన్ను మొత్తం సినిమాని ఆపగలడు. ఆ సినిమాకి మొత్తం వెన్నుముక్క శ్రీహరి గారే. ఎన్నో సినిమాలకి అనేది ఇది నేను చెప్పిన మాట కాదు, రాజమౌళి గారు చెప్పిన మాట. ఇది నేను చెప్పిన మాట కాదు, మోహన్ బాబు గారు చెప్పిన మాట. శ్రీహరి గారి కోసం దాసనారాయణ గారు చెప్పిన మాట. శ్రీహరి గారు ఉన్నారు అంటే ఆ సినిమా ఇస్ హిట్ అనేది 100% హిట్ అని ఒక బృందావన జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పింది.
ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పింది. ఇవన్నీ కూడా నా సినిమాకి ఓపెనింగ్ జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు, రాజమౌళి గారు వచ్చారు, అలాగే గురుగారు అంటే నాకు ఎప్పుడు వస్తారు. అంటే శ్రీహరి గారితో నేను 4 సినిమాలు చేశాను. నేను 4 సినిమాలు ఆయన ప్రొడ్యూస్ చేశాను. అయితే ఆయన ఉన్నంత కమిట్మెంటు, ఆయన ఏ విధంగా సినిమాకి ఆడియన్స్ రావాలి అంటే హీరో కంటే అక్కడ విలన్ అవ్వచ్చు, అన్న క్యారెక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మేబీ ఆయన యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మీరు చరిత్ర చూసుకోండి. అందుకని ఆయన లేని లోటు దాసనారాయణ గారు, రామారెడ్డి గారు లేని లోటు సినిమా ఇండస్ట్రీ కనబడుతుంది. వాళ్ళే ఉండుంటే ఈరోజు ఈ బందని డ్రామాలు ఆడరు, వాళ్ళే ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండదు. కనుక ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి మన వెన్నుముక్కలాగా ఉండేవాళ్ళు ఈరోజు లేరు. శ్రీహరి గారు లేని విలనిజం అనేది ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేది తగ్గింది అనేది మాత్రం చెప్పగలుగుతాం. ఆ లోటైతే ఉంది.